హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హ్యాపీ లెర్నింగ్. దిస్ ఈజ్ సంతోష్ కోకా, ఫ్యాకల్టీ ఫర్ పాలిటీ అండ్ గవర్నెన్స్. మనం మెయిన్స్ మెంటర్ కనెక్ట్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసుకున్నాం. ఆల్రెడీ డే 1 క్వశ్చన్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించి కంప్లీట్ చేసుకున్నాం. సో చాలామంది రాశారు, ట్రై చేశారు. ఓకే, సో ఇంకా డెవలప్ అవ్వాలంటే మనం ముందు డైలీ ప్రయత్నిస్తే ఆటోమేటిక్గా మనం ఏం తప్పులు చేసుకున్నాం అనేది తెలుస్తుంది. సో డే 2లోకి వచ్చేసరికి 7th షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ గురించి మనం ఇక్కడ క్లియర్ కట్గా ఒక క్వశ్చన్ అయితే తీసుకుంటున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ రీడ్ చేసే ముందు మనకి ముఖ్యంగా ఉన్న 3 స్టెప్స్ ఏంటి అనేది మనం ఎవ్రీడే చెప్పుకుంటున్నాం. సో క్లియర్ కట్గా టైం వేస్ట్ చేయకుండా ఫాస్ట్గా మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ స్టెప్ ఏంటి? క్వశ్చన్ రీడ్ చేసే ముందు సో క్వశ్చన్ రీడింగే ఒక ఇంపార్టెంట్గా స్టెప్గా మనం తీసుకుంటాం. సో క్వశ్చన్ రీడింగ్లో మనం ఏం చేయాలని చెప్పుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనకున్న పర్టికులర్ టాపిక్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మన టాపిక్ ఏంటి? 7th షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో 7వ షెడ్యూల్, భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించి మనం టాపిక్ అనేది తెలిసింది. సో నెక్స్ట్ క్వశ్చన్ రీడింగ్లో మనకి ఇంపార్టెంట్ కీవర్డ్స్ అంటే ఎన్ని పార్ట్స్లో ఇచ్చాడు అనేది కూడా ముందు చూసుకోవాలి. ఎన్ని పార్ట్స్లో ఇచ్చారు? ఇదొక పార్ట్ ఉంది, నెక్స్ట్ ఇదొక పార్ట్ ఉంది. 2 పార్ట్స్ అయితే క్వశ్చన్ ఇచ్చారు. సో నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్ కూడా మనం చూసుకోవాలి కదా. క్వశ్చన్ ట్యాగ్ ఏంటి? సో క్వశ్చన్ ట్యాగ్ ఏంటి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకుంటే, సో ఇదంతా మనకు ఒక స్టేట్మెంట్ వైజ్ ఇచ్చారు. సో నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్ ఏంటి? క్రిటికల్లీ ఎగ్జామైన్ అనేది క్వశ్చన్ ట్యాగ్గా మనం ఇక్కడ తీసుకోవచ్చు. సో క్రిటికల్లీ ఎగ్జామైన్ అంటే విమర్శనాత్మకంగా మనం పరిశీలించాలి, రైట్? సో అంటే విమర్శనాత్మకంగా అంటే కంపల్సరీ ప్లస్ మైనస్ అంటే ఆర్గ్యుమెంట్స్ అనేవి మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాలి అనేది ఇక్కడ తెలుస్తుంది. సో ఇలా ప్రతి కీవర్డ్కి, ప్రతి క్వశ్చన్ ట్యాగ్కి డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఎక్స్ప్లెయిన్ అంటే ఏంటి, డిస్కస్ అంటే ఏంటి, వీటికి సంబంధించి కూడా ఒక వీడియో అనేది మనం రిలీజ్ చేస్తాం. సో క్లియర్ కట్గా దాన్ని ఫోకస్ చేస్తూ స్టార్ట్ చేయండి ఆన్సర్స్. అయితే కీవర్డ్స్ ఏంటి? మన క్వశ్చన్లో ఇంపార్టెంట్ కీవర్డ్స్ అంటే దే హ్యావ్ బీన్ పెర్సిస్టెంట్ డిమాండ్స్ అండ్ ప్రపోజల్స్ ఫర్ ఏ కాంప్రహెన్సివ్ రివ్యూ ఆఫ్ ద 7th షెడ్యూల్. సో ఇంక్లూడింగ్ ద క్రియేషన్ ఆఫ్ ఏ లోకల్ బాడీ లిస్ట్ అని చెప్పారు, రైట్? సో షిఫ్టింగ్ సబ్జెక్ట్స్ లైక్ పబ్లిక్ హెల్త్ అనేది ఒక ఇంపార్టెంట్ కీవర్డ్ అండ్ కాంకరెంట్ లిస్ట్ ఆల్సో ఒక ఇంపార్టెంట్ కీవర్డ్గా మనం స్ట్రైక్ అవుట్ చేసుకుంటాం, రైట్? సో నెక్స్ట్ ఆర్గ్యుమెంట్స్ ఫర్ అండ్ అగెనిస్ట్ సచ్ రీఇవాల్యుయేషన్ అన్నారు, రైట్? సో రీఇవాల్యుయేషన్కి ఆర్గ్యుమెంట్స్ ఫర్ అండ్ అగెనిస్ట్ కూడా చెప్పాలి. అండ్ ఇట్స్ పొటెన్షియల్ ఇంపాక్ట్ ఆల్సో ఆన్ ద ఫెడరల్ క్యారెక్టర్ ఆఫ్ ఇండియా. సో ఏవైతే క్వశ్చన్లో ఇచ్చారో వాటిని మీరు సబ్ హెడ్డింగ్గా యూజ్ చేసి ఆన్సర్ కంప్లీట్ చేయొచ్చు. చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే ఒక ఇంట్రడక్షన్ రాసి పారాగ్రాఫ్స్లో కంటిన్యూగా రాసేస్తుంటారు. బట్ ఏ పారాగ్రాఫ్లో ఏం రాశారు అనేది ఎగ్జామినర్కి తెలియాలి కాబట్టి మనం కంపల్సరీ సబ్ హెడ్డింగ్ అనేది యూజ్ చేసుకుంటాం. సో నెక్స్ట్ మనం బ్రెయిన్ స్టార్మింగ్. సో బ్రెయిన్ స్టార్మింగ్ అంటే ఏంటి? సో మనకి ఇక్కడ ఆలోచన అంటే మన మైండ్లో ఒక ఆలోచన అనేది కలిగింప చేయాలి. అంటే మనకి ఆల్రెడీ మనకి తెలుసు. సో ఫస్ట్ ఇంట్రడక్షన్తో ఆన్సర్ స్టార్ట్ చేస్తాం. సో నెక్స్ట్ బాడీ పార్ట్ అని, కంక్లూజన్ అని. సో ఈ ఇంట్రడక్షన్లో ఏం రాయాలి అంటే ఇంట్రడక్షన్లో కరెంట్ అఫైర్స్ లింక్ చేస్తూ ఒక కంటెక్స్ట్ అనేది రాస్తూ అంటే రీసెంట్గా మనకున్న సమకాలీన అంశాలకి సంబంధించి మనం సందర్భాన్ని అనుసరించి స్టార్ట్ చేస్తూ దాని డెఫినేషన్ కూడా రాస్తాం, దాని యొక్క నిర్వచనం కూడా రాస్తాం. సో అంటే ఏంటి? ఇక్కడ ముఖ్యంగా మనకి బ్రెయిన్ స్టార్మింగ్లో మనం క్లియర్ కట్గా ఇంట్రడక్షన్లో ఏం రాయాలి, బాడీ పార్ట్లో ఏం రాయాలి అనేది 1 మినిట్లో మనం ఇక్కడ కంప్లీట్ చేయాలి. క్వశ్చన్ రీడింగ్ 1 మినిట్ అని చెప్పుకున్నాం కదా. సో బ్రెయిన్ స్టార్మింగ్ కూడా 1 మినిట్ చేసుకుని సో నెక్స్ట్ ప్రజెంటేషన్ మన ఆన్సర్ని ప్రజెంట్ చేయడానికి ఆల్మోస్ట్ 6 to 8 మినిట్స్లో కంప్లీట్ చేసేయచ్చు. సో ఈ విధానంలో మనం ఫాలో అయితే ఈజీగా తక్కువ టైంలో ఆన్సర్ని కంప్లీట్ చేయొచ్చు, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడక్షన్లో ఏం రాయాలి అంటే బ్రీఫ్గా మనం 7th షెడ్యూల్ని అంటే ఆర్టికల్ 246ని మనం ఇక్కడ క్లియర్ కట్గా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. విత్ ద కంటెక్స్ట్ అంటే రీసెంట్ కరెంట్ అఫైర్స్ని కంటెక్స్ట్ చేస్తూ రాయాలి కదా. సో రీసెంట్ డిమాండ్స్ ఫర్ ఇట్స్ రివ్యూ ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ 15th ఫైనాన్స్ కమిషన్ అయినా లేదా 16th ఫైనాన్స్ కమిషన్ అయినా ఈ 2 కమిషన్స్లో డిస్కషన్స్లో ఈ రివ్యూ గురించి మాట్లాడారు. అది ఇక్కడ సింపుల్గా సరిపోతుంది. ఇంట్రడక్షన్ కంప్లీట్, రైట్? నెక్స్ట్ బాడీ పార్ట్.
బాడీ పార్ట్లో అంటే నిర్మాణంలో మనం ఏం రాయాలి? సో యాజ్ ఇట్ ఈజ్ మనకి ఏదైతే క్వశ్చన్లో ఇచ్చారో అంటే అనుకూలంగా వ్యతిరేకంగా వాదనలో అన్నారు అంటే ఆర్గ్యుమెంట్స్ ఫర్ అని హెడ్డింగ్ పెట్టాల్సిందే. ఆర్గ్యుమెంట్స్ ఫర్ వాట్? ఫర్ రీఇవాల్యుయేషన్ అన్నారు, రైట్? సో రీఇవాల్యుయేషన్ అనేది మనం ఇక్కడ చేస్తున్నాం. సో అంటే ఏంటి? పునః పరిశీలనకు అనుకూలమైన వాదనలు అని చెప్తాం, రైట్? సో వన్ బై వన్ ఏమున్నాయి మనకి ఆర్గ్యుమెంట్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నీడ్ ఫర్ ఏ లోకల్ లిస్ట్. మనకి లోకల్ లిస్ట్ ఒకటి కావాలి. లోకల్ లిస్ట్ అనేది అంటే స్థానికపరమైన జాబితా ఒకటి అవసరం అని ఇక్కడ చెప్తున్నాం. సో ఎందుకు? పంచాయతీస్ కావచ్చు, మున్సిపాలిటీస్ కావచ్చు, వాళ్ళని సాధికారత వైపు ముందుకు తీసుకెళ్ళడానికి మనకు ఆల్రెడీ 73rd అండ్ 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ ఉన్నాయి. దానికన్నా మించి మనం ఇక్కడ లోకల్ లిస్ట్ ఒకటి తయారు చేస్తే బెటర్ అనేది ఇక్కడ చెప్తాం. సో నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్గా షిఫ్టింగ్ సబ్జెక్ట్స్ గురించి ఇందులో మాట్లాడారు. అంటే షిఫ్టింగ్ సబ్జెక్ట్స్ అంటే ఒక పర్టికులర్ లిస్ట్ నుంచి ఇంకో లిస్ట్కి మనం షిఫ్ట్ చేస్తున్నాం. షిఫ్ట్ అంటే ఏంటి? షిఫ్టింగ్ సబ్జెక్ట్స్ అంటే మనం ఇప్పుడు మాట్లాడుతున్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ని తీసుకున్నారు, వీళ్ళు పబ్లిక్ హెల్త్ అన్నారు. పబ్లిక్ హెల్త్ని కాంకరెంట్ లిస్ట్, రైట్? కాంకరెంట్ లిస్ట్ నుంచి మనకి నేషనల్ స్టాండర్డ్స్ అండ్ క్రైసిస్ మేనేజ్మెంట్కి సంబంధించి మాట్లాడుకుంటే అంటే మనం పబ్లిక్ హెల్త్ అనేది ఫస్ట్ ప్రజెంట్ స్టేట్ లిస్ట్లో ఉంది. సో స్టేట్ లిస్ట్ నుంచి మనం ఏం చేయాలి? దాన్ని కంప్లీట్గా కాంకరెంట్లోకి మార్చాలి అని చెప్తున్నారు, రైట్? సో ఎందుకు? నేషనల్ స్టాండర్డ్స్ అండ్ క్రైసిస్ మేనేజ్మెంట్ అంటే మనకి కోవిడ్-19 తర్వాత ఈ హేతుబద్ధత అవసరం అనేది ఏర్పడింది కాబట్టి ఇది ఇక్కడ క్లియర్ కట్గా ఆర్గ్యుమెంట్స్ ఫర్ రీఇవాల్యుయేషన్ అనేది చెప్తున్నాం. సో నెక్స్ట్ ఇంపార్టెంట్గా మనం నెక్స్ట్ హెడ్డింగ్ సైడ్ హెడ్డింగ్ ఏమని వస్తుంది? ఆర్గ్యుమెంట్స్. సో ఆర్గ్యుమెంట్స్ ఫర్ అయిపోయింది. అగెనిస్ట్, ఆర్గ్యుమెంట్స్ అగెనిస్ట్ రీఇవాల్యుయేషన్ అంటే పునఃపరిశీలనకి ప్రతికూలమైన వాదనలు అంటే అగెనిస్ట్గా మనం మాట్లాడుతున్నాం. ఎందుకు వద్దు అంటే స్టేట్ అటోనమీ, మనకున్న స్టేట్ అటోనమీ పాడవుతుంది అంటే ఎరోజన్ అవుతుంది, తగ్గిపోతుంది. అంటే సెంట్రల్ ఓవర్ రీచ్ అంటే కేంద్రం యొక్క ఓవర్ రీచ్ అంటే దానికి సంబంధించి అధికార ప్రయోగం అనేది ఎక్కువ అవ్వచ్చు, అది ఇక్కడ మనకి బలపడుతుంది. సో అందుకే వద్దు అనుకుంటున్నాం. సో అదేవిధంగా ప్రిన్సిపల్ అంటే రాష్ట్రాలకు సంబంధించి స్వయం ప్రతిపత్తి దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి వద్దు అనుకుంటున్నాం. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ సబ్సిడియారిటీ అంటే ఏంటి? సో ప్రిన్సిపల్ ఆఫ్ సబ్సిడియారిటీ అంటే ఏంటి? ఇక్కడ స్టేట్స్ అనేవి అంటే మనం సెంటర్ అనేది స్టేట్స్కి పవర్స్ ఇస్తే స్టేట్స్ అనేది లోకల్ గవర్నమెంట్కి కొంచెం పవర్స్ ఇస్తూ బాగా చూసుకోగలదు. సో అంటే స్టేట్స్ ఆర్ బెటర్ ప్లేస్ టు హ్యాండిల్ లోకల్ నీడ్స్, రైట్? సో ఈ ప్రిన్సిపల్ ఆఫ్ సబ్సిడియారిటీ సంబంధించి మనం వదులుకుంటున్నాం. అంటే ఆర్గ్యుమెంట్స్ అగెనిస్ట్ రీఎవాల్యుయేషన్ ఎందుకు అంటే ప్రిన్సిపల్ ఆఫ్ సబ్సిడియారిటీ దెబ్బతినే అవకాశం ఉంది. సో స్టేట్స్ ఆర్ బెటర్ ప్లేస్డ్ టు హ్యాండిల్ లోకల్ నీడ్స్ కాబట్టి సో ఈ వాదన కూడా మనం చెప్పచ్చు. సో ఇలా మనం హోలిస్టికల్గా చూస్తే మనం 2 పార్ట్స్ అంటే బాడీ పార్ట్లో మనం హాఫ్ పార్ట్ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఇంపాక్ట్ ఆన్ ఫెడరల్ క్యారెక్టర్, రైట్? సింపుల్గా లాస్ట్ ఇంపార్టెంట్ సెంటెన్స్ అంటే ఇక్కడ ఏం చెప్తాం? ఇక్కడ కోఆపరేటివ్ నుంచి పొటెన్షియలీ సెంట్రలైజ్డ్ ఆర్ కాంపిటేటివ్ ఫెడరలిజం వైపు మనం మారుతున్నాం, రైట్? కాంపిటేటివ్ అంటే మన ఫెడరలిజం అంటే కంప్లీట్గా ఫెడరలిజం కాదు మనది, రైట్? సో ఫెడరలిజం అనేది ఫెడరల్ క్యారెక్టర్ అనేది మనం కాన్స్టిట్యూషన్లో కూడా మెన్షన్ చేయలేదు. బట్ ఫెడరల్ అనేసరికి ఇక్కడ యూనిటరీ బయాస్ ఎక్కువ ఉండి ఫెడరలిజం అనేది మనం తీసుకుంటున్నాం. అంటే ఏంటి? కోఆపరేటివ్ ఆర్ ప్రీవియస్గా ఉండేది కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే మనకి సమాఖ్య ఉండేది. బట్ ఇప్పుడు సంభావ్య కేంద్రీకృత లేదా పోటీ సమాఖ్యవాదానికి మార్చడానికి సంబంధించి చర్చిస్తాం, రైట్? సో ఈ విధంగా మనం అంటే ఇప్పుడున్న తరుణంలో మన నీతి ఆయోగ్ ఏవైతే ప్రీవియస్గా ఉన్నాయో నీతి ఆయోగ్ కోఆపరేటివ్ ఫెడరలిజం ద్వారానే మనం తీసుకొచ్చాం. బట్ ఇక్కడ మనకి రీసెంట్గా మనకి SHG ఇండిసెస్ కానీ లేదా
స్వచ్ఛ సర్వేక్షణ్ కానీ, సో ఇలాంటివన్నీ మనం తీసుకుంటే మనకి ఇంకా ఇంప్రూవ్ అవుతున్నాయి. కాంపిటేటివ్ ఫెడరలిజం, ప్రతి స్టేట్కి కాంపిటీషన్ అనేది పెంచుతూ ఈ కాంపిటేటివ్ ఫెడరలిజం వైపు మనం షిఫ్ట్ అవుతున్నాం. దాన్ని ఇక్కడ మనం ఇంపాక్ట్ అనేది ఈ ఫెడరల్ క్యారెక్టర్ మీద ఏ విధంగా ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది కూడా మనం మెన్షన్ చేస్తాం. సో ఫైనల్గా మనకి కంక్లూజన్లో ఏం రాస్తాం? కంక్లూజన్ వచ్చేసరికి ఫ్యూచరిస్టిక్గా, అంటే ఇక్కడ ఫంక్షనల్ ఫెడరలిజం అంటే అసిమెట్రిక్ అండ్ ఫంక్షనల్ ఫెడరలిజం మీద ఫోకస్ చేస్తూ భవిష్యత్తును ఉద్దేశించి చెప్పేదే కంక్లూజన్ ఇక్కడ. అంటే ఏంటి? అసమాన మరియు క్రియాత్మక సమాఖ్యవాదంపై భవిష్యత్తులో మనం ఏం చేయొచ్చు అనేది సింపుల్గా కనెక్ట్ చేస్తాం. సో ఈ విధంగా మనం ఈ ఆన్సర్ని మనం కంప్లీట్ చేయొచ్చు. అంటే సో ఒక సర్కారియా స్టైల్ కమిషన్ని మనం అవసరం. ఎందుకు? మన 7th షెడ్యూల్ని ఇంకా మనం సజీవంగా చూడాలి అంటే, రైట్? సో అంటే ప్రీవియస్గా మనం 7th షెడ్యూల్ని మనం ఉపయోగించుకున్నాం. సో అదే కాకుండా ఇంకా మనం కంటిన్యూగా దాన్ని ఉపయోగించుకోవాలి అంటే కంపల్సరీ ఈ ఇవాల్యుయేషన్ సంబంధించి ఒక సర్కారియా అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఒక కమిషన్ని ఏర్పాటు చేయాలి అనేది మనం చెప్తూ ఒక ఫంక్షనల్ డీసెంట్రలైజేషన్ అనేది ఇంపార్టెంట్ అనేది చెప్తూ ముగించవచ్చు, రైట్? సో ఇది ఈరోజు క్వశ్చన్. సో రాయండి, ట్రై చేయండి. సో మీరు ఎంతవరకు రాయగలరో రాయండి. సింపుల్. నేను అయితే ఇన్పుట్స్ అయితే ఇచ్చాను. ఇప్పుడు ఆ ఇన్పుట్స్ని ఉపయోగించుకొని మీరు ఆన్సర్ రాయడానికి ట్రై చేయండి. సో ఇంట్రడక్షన్ రాస్తారా, సో బాడీ పార్ట్ కొంచెం రాస్తారా, లేదా హాఫ్ పేజ్ రాస్తారా, ఫుల్ పేజ్ రాసినా మీకు ఎన్ని తప్పులు వచ్చినా పర్వాలేదు. సో మనం రాయడం మొదలు పెడితేనే ఒక 10 డేస్కి మీరు ఇంప్రూవ్ అవ్వచ్చు, తర్వాత ఇంకొక 10 డేస్కి ఇంకా ఇంప్రూవ్ అవ్వచ్చు. ఇలా మీ ఆన్సర్ని ఎన్రిచ్ చేసే అవకాశం ఇది. సో ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. సో అయితే ఇక్కడ హ్యాపీ లెర్నింగ్ అకాడమీకి సంబంధించి మన యాప్లో ఈ క్వశ్చన్స్ అనేవి ఎవ్రీడే అప్లోడ్ చేస్తున్నాం. సో ఫస్ట్ టెస్ట్ అయితే మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం. ఫస్ట్ టెస్ట్ అనేది ఫ్రీ. సో మీకు అందులో ఆన్సర్ రాయడం ట్రై చేయండి, ఆన్సర్ రాయండి. ఎంతవరకు ఇవాల్యుయేషన్ మీకు ఫీడ్బ్యాక్ అనేది నచ్చింది దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. సో సెకండ్ టెస్ట్ నుంచి అంటే ఫస్ట్ టెస్ట్లో మనకి మోడల్ ఆన్సర్స్ కూడా, ఈ టెస్ట్లో మోడల్ ఆన్సర్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, రైట్? సెకండ్ టెస్ట్ నుంచి మీరు పే చేయాల్సి వస్తుంది. ఎందుకు పే అంటే ఇక్కడ సో ఆల్మోస్ట్ చాలా ఎఫర్ట్స్ పెట్టి ఇక్కడ క్వశ్చన్స్ అనేవి మేక్ చేయడం కావచ్చు, ఇవాల్యుయేషన్ కావచ్చు, అదేవిధంగా మోడల్ ఆన్సర్స్ని రెడీ చేయడం కావచ్చు, వీటన్నిటికీ ఎఫర్ట్స్ అనేవి అవుతున్నాయి. సో దానికి సంబంధించిన కాస్ట్ అనేది, రిసోర్సెస్ అనేది అవసరం అవుతాయి కాబట్టి కాస్ట్, బట్ నాట్ అదర్ థింగ్, రైట్? సో కంపల్సరీ సో ఉపయోగించుకోండి. ఫస్ట్ టెస్ట్ ఫ్రీ కాబట్టి ఒకసారి టెస్ట్ చేయండి ఎలా ఉంటుంది ఫీడ్బ్యాక్ అనేది, లేదా ఇవాల్యుయేషన్ అనేది, మోడల్ ఆన్సర్స్ అనేవి. సో దాంతోపాటు మీరు కంటిన్యూ చేయొచ్చు. సో ఇంకెవరైనా కాకినాడకి దగ్గరలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నన్ను డైరెక్ట్గా వచ్చి ఈ ఇవాల్యుయేషన్ ఆర్ గైడెన్స్ ఆర్ మెంటర్షిప్కి సంబంధించి క్లియర్ కట్గా డీటెయిల్గా సో డిస్కస్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.